ఈరోజు మన మిత్రులు మన అభిలాష్ గారు బృందం వచ్చారు. మరి ఇది భగవంత సంకల్పం. యాక్చువల్గా మనకి కులం మతం ప్రాధాన్యత కాదు, మనందరం మనుషులు, మనందరం జీవులు. మరి ఈరోజు అందరూ కూడా ఈ సామరస్యత అంటే మన మిత్రులు అభిలాష్ గారిని నేను అడిగాను, మరి మొన్నే కదా బాంబ్ బ్లాస్ట్ జరిగింది, వాళ్ళ డాక్టర్లు అయి ఉండి ఆ విధంగా చేయొచ్చా? మరి దీన్ని ఏ ఒక్క ముస్లిం అన్నా ఖండించారంటే మేము ఖండించాం స్వామి, ఆ వీడియోలు కూడా మీకు పంపిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా శుభపరిణామం. మనకి ప్రతి ఒక్కరు కూడా చెడుని ఖండించాలి. అది మన హిందుత్వంలో ఉన్నా సరే, అంటే సనాతన ధర్మంలో ఉన్నా సరే, ఒక ముస్లింలో ఉన్నా సరే, అంటే మన ఈ క్రిస్టియానిటీలో ఏ మతంలో ఉన్నా సరే చెడు కింద ఖండించి మనందరూ మత సామరస్యంలో మనందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లో ఉండాలి. మరి అలా లేకపోవడం వల్లే ఒకప్పుడు పాకిస్తాన్ మన నుంచి విడిపోయిందని చాలా మంచి సందేశం ఇచ్చారు ఆయన. అంటే దాదాపు 20 నిమిషాల పాటు మనకు సందేశం ఇచ్చారు. అయితే ఇప్పుడు మన స్వాములందరూ కూడా ఉన్న కొంతమంది ఆయన ఇచ్చిన సందేశాన్ని విన్నాం. మరి ఎవరైతే మనకి భిక్ష ఏర్పాటు చేశారో వీళ్ళందరికీ కూడా మనం భిక్ష తృప్తిగా స్వీకరించి ఆ అయ్యప్ప స్వామి ఆ కృప ఉండి మనందరూ అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండాలని, ఇది మరి ప్రపంచవ్యాప్తంగా ఈ శాంతి మన సనాతన ధర్మం కోరుకుండేది అదే. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా కలిసిమెలిసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే కదా మన ధర్మం కూడా కోరుకుండేది. మరి మన ముస్లిం సోదరులు ఆయన కూడా ఇంత మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. వాళ్ళు టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా మంచి శుభపరిణామాలు ఉండాలి. ఈరోజు చాలా మంచి సమయం అని కూడా నేను భావిస్తున్నాను. మరి అందరూ కూడా తృప్తిగా భిక్ష స్వీకరించగలిగాని